డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని త్యాగాన్ని యువతకు తెలియజెప్పేందుకు అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషమని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్లో భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి అంబేద్కర్ ట్రోఫీ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరికీ సంబంధించిన వ్యక్తి అని కొనియాడారు. ఈ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. భీమ్ సేవా సంఘం, భీమ్ ప్రగతి ఫౌండేషన్ నాయకులు దాసరి కోటేశ్వరరావు, మెడసల ఆదినారాయణ తదితరులు ఎస్పీఆర్ దామోదర్ కు స్వాగతం పలికారు. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతిగా 30,000 రూపాయలు, రెండవ బహుమతిగా 20,000 రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా నిర్వాహకులు పిల్లి శ్రీరాములు, అంగలగుత్తు వెంకటేశ్వర్లు, కృపారావు, కట్టా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వందనం. గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సందర్భంగా ఒంగోలులో ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి పిల్లల్లో కూడా ఒక ఆసక్తి రేకెత్తించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన చేసినటువంటి సర్వీస్, సమాజానికి ఎటువంటి గొప్ప సేవలు అందించారు, నిమ్న కులాలకి ఆయన ఒక ఆదర్శంగా నిలిచి సమాజాన్ని అందరికి కూడా ఆయన ఒక నిమ్న కులాలకే కాదు అందరికి కూడా ఆదర్శంగా నిలిచి ఈ సమాజాన్ని శాంతియుతంగా నడపడంలో ఆయన యొక్క సేవలు, ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని యూత్కి అందరికీ తెలియాలని చెప్పి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి దాదాపు 40 టీంలు రావడం జరుగుతుంది, గేమ్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగే దీంట్లో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఆయన యొక్క ఆశయాలు ఏంటివి, ఆయన యొక్క స్ఫూర్తిని ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి అంతర్లీనంగా ఈ యొక్క సబ్జెక్ట్ని ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా నా తరఫున పోలీస్ శాఖ తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. భీమ్ సేవా సమితి మరియు భీమ్ ప్రగతి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజులుగా రోజుకు 4 టీములు, రోజుకు 8 టీముల లెక్కన 4 మ్యాచ్లతో బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతుంది. అయితే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకొని ఈ టోర్నమెంట్కి 30,000 ఫస్ట్ ప్రైజు, 20,000 సెకండ్ ప్రైజు, 10,000 థర్డ్ ప్రైజ్గా ప్రకటించి చేసినందువలన దాదాపు 40 నుంచి 50 టీముల దాకా ఈ టోర్నమెంట్కి అటెండ్ అవ్వటం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యువకుల్లో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు, అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఏంటి అనేది తెలియపరిచే విధంగా అంబేద్కర్ యొక్క టోర్నమెంట్ పేరు పెడితే ఎక్కడికి వెళ్ళారు అంటే ఈరోజు అంబేద్కర్ టోర్నమెంట్ ఆడొచ్చాం అనే విధంగా తెలిసే విధంగా ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వాళ్ళందరికీ, మా కమిటీ సభ్యులకి అందరికీ మా ఆహ్వానాన్ని పండించి కప్పు ఇనాగ్రేషన్కి ఎస్పీ గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని అందించి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో ఒంగోలులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రదాత కాబట్టి అంబేద్కర్ గారిని ఇప్పటిదాకా ఒక వర్గం వాళ్ళే ఓన్ చేసుకున్నారు. కానీ అన్ని వర్గాల వారికి హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారిని అన్ని వర్గాల దగ్గరికి తీసుకెళ్ళడం కోసం జనరలైజ్గా జరిగేటువంటి స్పోర్ట్స్లో అంబేద్కర్ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ ట్రోఫీ అనే పేరు మీద ఈరోజు ఇది ఈ నెల 3వ తారీఖున ప్రారంభమైంది. అప్పటి నుంచి మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి. 40 టీముల దాకా ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ టీంలకు సంబంధించినటువంటి టోర్నమెంట్కి సంబంధించినటువంటి కప్పుల్ని మన జిల్లా ఎస్పీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్లో కష్టపడినటువంటి కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో దాసరి కోటేశ్వరరావు, పిల్లి శ్రీరాములు గారు, ప్రసన్నరాజు గారు, అదేవిధంగా అంగళగుర్తి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.